బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైసీపీ అధినేత జగన్ ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ తో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అటు రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైసీపీ అధినేత జగన్ ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ తో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అటు రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైసీపీ అధినేత జగన్ ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ తో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అటు రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి సుధా. ఏదైతే రేపు 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపేందుకు ఫోన్ ద్వారా చంద్రబాబు నుండి ఫోన్ చేసినప్పటికి కూడా వారు అందుబాటులోకి రాలేదని మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఇక్కడ మొన్నటిగా ముఖ్యమంత్రిగా చేసిన జగన్ కి ఆహ్వానించేందుకు కూడా ఒక సమాచారం ఇచ్చేందుకు కూడా ఏదైతే చంద్రబాబు వర్గం గాని చంద్రబాబు సిబ్బంది గాని ప్రయత్నం స్వయంగా చేపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన ఫోన్ లో అందుబాటులో రాకపోవడంతో కూడా అయితే ఇక్కడ ఆయన ఆహ్వానం పంపిస్తున్నారని తెలిసి కూడా కాడితే వైసీపీ ఈ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కూడా ఒక అయితే దూరంగా ఉండేందుకు కూడా సిద్ధమైనట్లుగా మనకి తెలుస్తుంది. ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రేపు మొత్తం ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. అయితే జగన్ మాత్రం దీన్ని నిరాకరించినట్లుగా తెలుస్తా ఉంది. సాయి సుధా. రైట్ అనిల్, థ్యాంక్ యూ.